హాయ్ వెల్కమ్ టు వైజాగ్ డైలీ లాగ్. వైజాగ్ డైలీ లాగ్లో మేమైతే ఈరోజు చికెన్ బిర్యానీ చేసుకోబోతున్నాం. అదైతే కుండలో చేయబోతున్నాను. ఎందుకంటే చాలా రోజులు బట్టి అనుకుంటున్నాను కుండలో బిర్యానీ చేయాలని. ఎందుకంటే కుండలో చేసుకుంటే దాని టేస్ట్ ఎలాగ ఉంటుందని నేనైతే ట్రై చేయబోతున్నాను. ఇక దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను ముందరగానే ప్రిపేర్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే చికెన్ తెచ్చుకున్నాను. చికెన్ అయితే శుభ్రంగా కడుక్కున్నాను. నీటిలో కడిగిన తర్వాత అందులో పసుపు మళ్ళీ సాల్ట్ వేసి ఇంకొకసారి మంచిగా కడిగి అదొక పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు పసుపు అయితే కడుక్కొని ప్రతి చేపల్లో కానీ నేను చికెన్లో కానీ ముందర పసుపు అయితే వేసి నీట్గా కడుక్కుంటాను. ఎందుకంటే దాంట్లో ఏమైనా వైరస్లు ఏమైనా ఉంటే పోతాయని చెప్పేసి. తర్వాత దాన్ని పక్కన పెట్టి తర్వాత పచ్చిమిరకాయలు కొత్తిమీర అవన్నీ కూడా కోసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే కొంచెం కొంచెం తీసుకోవడానికి ఏదైనా నేను హోటల్లో చేయట్లేదు కాబట్టి ఇంట్లోనే చేసుకునేవి కాబట్టి మనకు ఉన్నవన్నీ కూడా పక్కన పెట్టుకున్నాను. అందులో వేయవలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పక్కన పెట్టాను. అవన్నీ ఏంటంటే నిమ్మకాయ, తర్వాత కారం, ఉప్పు, తర్వాత పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పక్కన పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా తీసుకొని ఫస్ట్ చికెన్ తీసుకున్నాను. అవన్నీ పక్కనే పెట్టుకున్నాను కాబట్టి ఒక్కొక్కటి కూడా తీసుకొని అవన్నీ కూడా అందులోనే కలుపుతాను. ఎందుకంటే కారము, ఉప్పు, తర్వాత బిర్యానీ ఆకులు, లవంగాలు, యాలకులు అవన్నీ కూడా అందులో కలిపి ఒక అరగంట నానబెట్టుకొని పక్కన పెట్టుకుంటాను. ఇది నానబెట్టుకున్న తర్వాత నేనైతే రైస్ కూడా నానబెడుతున్నాను. ఎందుకంటే ఫస్ట్ అయితే చికెన్ అయితే బాగా నానితేనే, ఎందుకంటే రైస్ అయితే మనం స్టవ్ మీద ఉడికినప్పుడు చూసుకుంటాం కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. కానీ చికెన్ అయితే ఫస్ట్ నానబెట్టుకోపోయామంటే దాని స్మూత్నెస్ వస్తేనే మనకి చికెన్ తొందరగా ఉడుకుతుంది. ఎందుకంటే ఇది మనం వండుకోం కాబట్టి చికెన్ వండుకునే ప్రాసెస్ బిర్యానీ అయితే అది మనం ఏమి అంత అలా చేయవసరం లేదు. ఎందుకంటే ఎంతసేపు నానబెట్టినా దానికి ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే టేస్ట్ కోసమే చూసుకుంటాం కాబట్టి. ఇదైతే అలా కాదు, కంపల్సరీ కుండలో బిర్యానీ ఈ బిర్యానీ చేసుకున్నప్పుడు అయితే కంపల్సరీ ఒక అరగంట గంట నానబెట్టుకుంటే మాత్రమే చక్కగా మనకైతే ముక్క అయితే ఉడుకుతుంది. లేకపోతే చికెన్ అయితే తినబుద్ధి వేయదు. ఎందుకంటే ఒకసారి నేను తపాలలో చేసినప్పుడు కూడా బేసిన్లో చేసినప్పుడు అలాగే అయ్యింది. చికెన్ అయితే కొంతసేపే నానబెట్టినప్పుడు ఆ ముక్కలు అయితే అసలు ఉడకలేదు. ఆ రోజు చికెన్ అయితే తినబుద్ధి వేయలేదు. నేనైతే ఈసారి అయితే అలా కాకుండా ఒక అరగంట ముందు అన్నీ కలిపేసుకొని చక్కగా పక్కన పెట్టుకున్నాను. నాకైతే కలర్ అయితే చాలా బాగా వచ్చింది. తర్వాత పెరుగు అయితే నేను దాంట్లో అర కేజీ పెరుగు కూడా అర లీటర్ పెరుగు వేసాను. ఎందుకంటే పెరుగు అనేది మనకి ముక్కకి బాగా స్మూత్నెస్ అనేది ఇస్తుంది. తర్వాత గ్రేవీ కూడా మనం చికెన్ కూరలో అయితే గ్రేవీ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ అది అన్నీ కూడా టమాటా పేస్ట్లు అవి వేసుకుంటాం. కానీ ఇందులో పెరుగు ఎంత ఎక్కువ వేసుకుంటే మనకు అంత చక్కగా దానికి చుట్టూ చూడండి మసాలా ముద్దల్లా ఉంటాయి కదా, అదంతా కూడా అలాగ వస్తుంది. నాకైతే చాలా చాలా కలిపినప్పుడే నాకు చాలా స్మెల్కి చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే కొన్ని కలుపుతుంటే దాని స్మెల్ మనం పీల్చేటప్పుడు అంత ఆనందంగా ఉంటుందో తెలుసు కదా. అలాగే ఇప్పుడు రైస్ కూడా నానబెట్టుకున్నాను. అందులో కూడా బిర్యానీ ఆకులు, 2 లవంగాలు, సాల్ట్, యాలకులు అన్నీ కలిపి ఫస్టే నానబెట్టుకొని స్టవ్ మీద పెట్టేశానండి. ఎందుకంటే ఆల్రెడీ అరగంట నానబెట్టిందే. తర్వాత అయితే ఇవి నానిపోయాయి కాబట్టి నేనైతే ఇంకా స్టవ్ మీద స్టార్ట్ చేశాను. కుండనైతే శుభ్రంగా కడుక్కొని నేను 3 రోజుల క్రితమే దాన్ని వాటర్లో అయితే నానబెట్టాను. నీట్గా కడిగి మళ్ళీ స్టవ్ మీద పెట్టాను. ఎందుకంటే స్టవ్ మీద వండాలంటే నాకు కుండలో చాలా భయం వేసేది. ఎందుకంటే ఒకసారి పాలు పెట్టినది అయితే పగిలిపోయింది, చెప్పాను కదా. స్టవ్ మీద అయితే కుండ అయితే పెట్టాను. దాంట్లో ఆయిల్ వేసాను, ఒక స్పూన్ నెయ్యి కూడా వేసాను. తర్వాత ఆనియన్స్, తర్వాత మిర్చి, కొత్తిమీర, తర్వాత బిర్యానీ ఆకులు అవన్నీ కూడా పక్కన అవన్నీ పెట్టుకున్నవన్నీ కూడా అందులో వేసాను. అవన్నీ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే వేసుకున్నాను. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత అవి కూడా దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ రైస్ ఉడికిందా లేదా అని పక్క నుంచి ఒకసారి చూసుకోవాలి. లేకపోతే ఇది మళ్ళీ ఉడికిపోయిందంటే చికెన్ ఉడకడం కష్టమైపోద్ది. అది 70% మాత్రం ఉడికిన తర్వాత కంపల్సరీ దాన్ని కొంతమంది అయితే వార్చేస్తారు నీళ్ళు లేకుండా. కానీ ఇది వార్చకూడదు. ఎందుకంటే చికెన్ ఉడకడానికి కంపల్సరీ వాటర్ మనకైతే ముఖ్యం. ఎందుకంటే 70% ఉడికిన తర్వాత మనం ఈ చికెన్ పైన ఈ రైస్ వేసుకోవాలి. లేకపోతే చికెన్ అయితే మనకు ఉడకదు. దానివల్ల ఏంటంటే మనం రైస్ కూడా తొందరగా పెట్టేసుకోకూడదు. చికెను
ఇంకా నానిపోయింది. చక్కగా స్టవ్ మీద పక్కన స్టార్ట్ చేస్తూ దాన్ని కూడా ఒక పక్కన ఈ ప్రాసెస్ కూడా చేసుకుంటూ ఉండాలి. నేనైతే చికెన్ అయితే మంచి కలర్ వచ్చింది. అదైతే నాకైతే చూడడానికి చాలా బాగుంది. అయితే చికెన్ అయితే కుండలో వేసుకున్నాను. కిందన చూడండి ఎలా వేసానో. వేసి పక్కన అయితే ఆయిల్ అయితే వేసాను. మీకు చూపించలేదు కానీ రైస్ కూడా 70% ఉడికిపోయింది. ఎందుకు ఉన్నది కూడా గ్రేవీ ఎందుకు పడేయాలని చెప్పేసి అందులో కలిపేస్తున్నాను. కలరే కదా అని చెప్పేసి. ఎందుకంటే ఆ రైస్ అయితే 70% ఉడికింది. నా చికెన్ పైన అయితే వేస్తున్నాను. చూడండి ఎలా వేస్తున్నానో. ఎందుకంటే వాచ్ లేదు. ఇది ఊడ్చి వేస్తే మనకి చికెన్ అనేది బాయిలింగ్ అవ్వదండి. అందుకని ఈ రైస్ ద్వారా చికెన్ ఉడకాలి. ఈ ఆవిరి ద్వారానే. అందుకే సిమ్లో పెట్టి ఈ ఆవిరి బయటకు పోకుండా నేనైతే గోధుమ పిండిని కలిపి దాని చుట్టూ ఆవిరైతే బయటకు పోకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఆవిరి బట్టే తొందరగా మనకు ఉడుకుతుంది. ఆవిరైతే ఎక్కడైతే లీక్ అవుతుందో అక్కడ నేనైతే గోధుమ పిండిని కలిపి దాని చుట్టూ ఒక దండిలాగా అయితే కట్టాను. అది దానివల్ల అయితే నాకైతే చాలా బెనిఫిట్ అయ్యింది. ఎందుకంటే తొందరగా బిర్యానీ అనేది ఉడికిపోయింది. నాకైతే చాలా తొందరగా అయిపోయినట్టు అనిపించింది. తర్వాత వెంటనే ఉడికిపోయిన తర్వాత అది ఎలా చూసుకున్నామంటే గరిటె ఉంటుంది కదండి, దాంట్లో లోపలలాగా జున్ను చూస్తాం కదా, ఇలా చూస్తాం కదా, అలా చూశాను. అదైతే చికెన్ దానికైతే ఏది అంటుకోలేదు. ఎందుకంటే ఉడకకపోతే లోపల చికెన్ కానీ ఉడకకపోతే మనకి ఇగురులాగా అంటుకుంటుంది. ఇదైతే ఇంక అంటుకోలేదని చెప్పేసి ఇంక ఉడికిపోయిందని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోయాను. ఈ ఆవిరి చూడండి ఎలా పొగల్లో. ఎందుకంటే ఈ పొగలు బయటికి వెళ్ళిపోతే మనకి చికెన్ అనేది ఉడకదు, రైస్ అనేది ఉడకదు. అందుకే ఆవిరి పోకుండా దాని చుట్టూ ఎలాగైతే ఆ దండి కట్టానో అలా పెడితేనే తొందరగా బాయిలింగ్ అనేది అవుతుంది. నాకైతే ఈ ఫ్లేవర్ అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నేనైతే ఫస్ట్ టైం తయారు చేశాను చికెన్ బిర్యానీ. అది కూడా కుండలో చేసింది ఇదే ఫస్ట్ టైం. చాలా ఫ్లేవర్ అయితే బాగా వచ్చింది. టేస్ట్ కూడా బాగా వచ్చింది. మా నాన్నమ్మ అయితే కుండలోనే వండుకునేది. మేమైతే అప్పుడు తినేవాళ్ళం కాదు. నాకు ఇష్టం ఉండేది కాదు కుండలో వండుకోవడము. మా మామ అయితే కుండలోనే బియ్యం దాచుకునేది, కుండలోనే కూరలు వండుకునేది. నేనైతే నాకు ఇష్టం ఉండేది కాదు. మా అన్నయ్య అయితే తినేవాడు. కానీ ఇప్పుడైతే ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా అందరూ కుండలు మళ్ళీ స్టార్ట్ చేశారు. పాత రోజులు మళ్ళీ గుర్తు తెచ్చుకుంటున్నాం. చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.